నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానని ఎవ్రీ టైం చెప్తాను, కానీ ఇప్పుడు నేను హ్యాపీగా లేను. ఈరోజు మా కూతురిని లాస్ట్ డే షూటు. చాలా 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 బాధగా ఉంది. ఆల్మోస్ట్ 5 years 1500 ఎపిసోడ్స్ మనం కలిసి వర్క్ చేసాం. ఇట్స్ రియలీ బ్యూటిఫుల్ అనమాట. వెరీ గుడ్ జర్నీ అనమాట. అసలు ఏం చెప్తా, ఇట్ ఈస్ ఫ్యాంటాస్టిక్. ఈ క్యారెక్టర్ మీ హస్బెండ్ క్యారెక్టర్ రావడం నాకు చాలా సంతోషం ఉంది. ఏ సీరియల్లోనూ అంటే నా మైండ్లో ఒక థాట్ ఉండేది, అది ఒక ఫ్యామిలీ కావాలి, వైఫ్ క్యారెక్టర్ దొరకదు అనేసి ఒకటి ఉండేది. అది నేనంటే నా అదృష్టం దగ్గర ఎలా ఉంటుంది భావన గారు? చాలా బాధగా ఉంది. అఫ్ కోర్స్ ఆల్ గుడ్ థింగ్స్ మస్ట్ కమ్ టు ఎండ్ ఫర్ సంథింగ్ గ్రేటర్ టు స్టార్ట్. హాయ్, వెల్కమ్ టు మీ భావన రెడ్డి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానని ఎవ్రీ టైం చెప్తాను, కానీ ఇప్పుడు నేను హ్యాపీగా లేను. ఎందుకు అంటారా? ఈరోజు మా కూతురిని లాస్ట్ డే షూటు. చాలా 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 బాధగా ఉంది. ఎందుకంటే 5 years మేము అందరం కలిసి వర్క్ చేసాము. మంచి మీ ఆదరణతో సీరియల్ అంతా చాలా హిట్ అయ్యి చాలా మంచి రేటింగ్ ఉండి మంచిగా మాకు ఇంతమంది ఇన్ని వేల లక్షల మంది ఆదరాభిమానాలు మాకు దక్కాయి. కాబట్టి ఇంత దురదపిన్నిగా ఇందులో ఇంత మంచి నేమ్ ఇచ్చిన మీకు మంచి అసలు ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. కాబట్టి దీన్ని ఇంకా ఇలా కంటిన్యూ చేస్తే బాగుండేది అనిపిస్తుంది. కానీ సమ్ టైమ్స్ స్టార్ట్ ఎలాగో ఎండ్ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఈ సీరియల్కి ఎండింగ్ ఈరోజు దగ్గర పడింది, అందుకని చాలా బాధగా ఉంది. సరే, మనతో పాటు మన నైని, విశాల్, సుమన, విక్రాంత్ అందరూ ఉన్నారు. మన విక్రాంత్ ఏమనుకుంటున్నాడో ఏంటో కూడా మనం ఒకసారి విందాం. హలో, అందరికీ నమస్కారం. ఎస్, ఏం కావాలి బాగా మీకు? ఏం కావాలి చెప్పండి. అంటే ఏం కావాలి అంటే నీకు కంటెంట్ కావాలి మీకు కదా? కంటెంట్ కన్నా నాకు మనం స్పెండ్ చేసిన డేస్ అండ్ మనకి ఇది త్రినేని అంటే ఎంత ఇష్టమో, నువ్వు ఏమేమి ఇందులో నీ ఏమంటారు నాకు అర్థం, నేను చెప్తా, మీరు రిలాక్స్ అవ్వండి. ఏముంది, ఇదైనా ఫస్ట్ సీరియల్ అండ్ ఆల్మోస్ట్ 5 years 1500 ఎపిసోడ్స్ మనం కలిసి వర్క్ చేసాం. ఇట్స్ రియలీ బ్యూటిఫుల్ అనమాట. అండ్ ఎన్నోనైనా కూడా ఇట్ జస్ట్ హ్యావ్ అ స్పెషల్ ప్లేస్ అందరికి. బికాజ్ నాకు ఫస్ట్ సీరియల్, నేను పెద్ద సీనియర్ ఆర్టిస్ట్లో అందరితో వర్క్ చేశాను. నేను యాజ్ అ ఫ్రెషర్, మీ అందరూ నన్ను చాలా వామ్గా యూ టుక్ మీ ఇన్. వెరీ గుడ్ జర్నీ అనమాట. అసలు ఏం చెప్తా, ఇట్ ఈస్ ఫ్యాంటాస్టిక్. అంటే నీకు అంటే ఫస్ట్ సుమనాతో ఎలాంటి ఏమంటారు, ఏదో తప్పుకుంది. ఫస్ట్ సినిమా కాదు, పాత సినిమా కాదు. సుమన ఒక క్యారెక్టర్, విక్రాంత్ ఒక క్యారెక్టర్. ఆ 2 క్యారెక్టర్స్ రాసి దాన్ని బట్టి ప్లే చేసాం మేము. ఫస్ట్ ఉన్న సుమనాకి సెకండ్ ఉన్న సుమనాకి అంటే ఏ తేడా కొట్టేస్తుంది. అంటే ఎవరిష్టం అని అడగదాం అనుకున్నాను. ఎత్తుకు నుంచి కొడుతుంది మన ఇద్దరు, నేను మాడితే జాగ్రత్త. శ్రీ సత్య ఫస్ట్ మనకి త్రినేనిలో మంచి రోల్ చేసింది. మన విక్రాంత్ పక్కన సుమన క్యారెక్టర్, సుమ్మి క్యారెక్టర్ తానే చేసింది. ఆఫ్టర్ దట్ ఎందుకు మానేసిందంటే బిగ్ బాస్కి వెళ్దామని తప్ప, మనకి తనకు కూడా త్రినేని అంటే చాలా ఇష్టం. తినతో పెయిర్గా తినే సీన్స్ తినతో పాటు చేయడం అనేది కూడా చాలా ఇష్టం. చాలా లక్కీ అమ్మాయి అసలు నాతో సీన్స్ చేయడానికి. ఇవే తగ్గించుకుంటే మంచిది కదా. అంటే నీతో సీన్స్ అంటాం కన్నా మీ ఇద్దరి కాంబినేషన్స్ నచ్చాయి. మీ ఇద్దరు ఫన్నీగా ఉంటది, తిప్పుకోవడం ఉంటది, కొట్టుకోవడం ఉంటది. ఆల్ టుగెదర్ ఇట్ వర్క్డ్ అవుట్ బ్యూటిఫుల్లీ. అసలు అనుకోలేదు
ఆల్మోస్ట్ 5 years ట్రావెల్ చేసామంటే ఇట్ రియలీ 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 గ్రేట్. తనది ఒకటే తంది నీదో ఏదో ఒక సాంగ్ చూసాను అబ్బా, నాకు గుర్తు రావట్లేదు. తను బాగా ఇక్కడే జడేసుకొని అన్నపూర్ణలో పూలు చేసాం మనం దాన్ని. బాగా జడేసుకొని పూలు పెట్టుకొని శ్రీ సత్యతో బావను నేను ఆ. బావని నీ అవును, yes. బాబా That was- that was our song. మేము ఏదో ఒక సాంగ్ ఇస్తుంది ఇందులో, correct. తనకు కూడా ఇది నాకు ఇష్టం. కూడా గుర్తులేదు, ఈవిడికి బాగా గుర్తుంది సీన్స్ అన్ని. అసలు అనుకోలేదు యాక్చువల్లీ ఇన్ని రోజులు ట్రావెల్ చేస్తామని. ఇట్ రియలీ రియలీ నైస్. అంటే అందరితో పాటు తను కూడా నాకు గుర్తుంది కాబట్టి మా హార్ట్స్ లో ఉంది కాబట్టి గుర్తు తెచ్చుకున్నాం. ఇంకేంటి విశేషాలు మరి మోహన్ గారు? చెప్పాలి. సత్యత కుదిరితే అడుగుతాను, లేకపోతే లేదు. కానీ ఇంకా ప్రజెంట్ ఏంటి ఇంకేమి కరెంట్ సుమన గురించి అడగండి. మన కరెంట్ సుమన కరెంట్ సుమన కరెక్ట్ గురించి. పేరు ఆ పిల్ల, కరెంట్ సుమన అనే ఆ పిల్ల. బట్ ఈస్ అ వెరీ స్పోర్టివ్ గర్ల్, వెరీ నైస్. అసలు అనుకోలేదు వాటర్ లాగా కలిసిపోయింది అందరితోటి, సెంటర్లో వచ్చినా కూడా తను. అండ్ యా, షీఈ్ బ్యూటిఫుల్ పర్సన్, బయటే కాదు లోపల కూడా. షీఈ్ నైస్ గర్ల్, ఆల్ ఆఫ్ us, అండ్ షీఈ్ రియల్లీ కంఫర్టబుల్ వర్కింగ్. మేము ఆల్మోస్ట్ చాలా సీన్స్ టుగెదర్ వి వర్క్ కదా. ఫస్ట్ లో కొత్తగా అనిపించింది, అది చాలా తొందరగా చాలా షార్ప్ గా కనెక్ట్ అయిపోయింది. షార్ప్ కనెక్ట్ అయింది. జాగ్రత్త అమ్మాయి కోర్స్ పడేస్తుంది. నేను అందరి గురించి చాలా సార్లు చాలా బ్లాగులు చెప్పేసాను అన్నమాట ఇంతకుముందు అందరి గురించి. అండ్ ఎస్, నాతోనే కాదు ఇంకా చాలా మందితో షుడ్ టాక్ టుడే. ఈరోజు లాస్ట్ బ్లాగ్ ఆఫ్ 39 కాబట్టి అందరూ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ భావన. మీ భావన రెడ్డి ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, అదే గంటను కూడా కొట్టండి. ఇప్పుడు స్పెషల్గా మా అంటే నా హస్బెండ్ క్యారెక్టర్ పావనమూర్తి గారితో మాట్లాడదాం. హాయ్ అండి. బాగున్నాను. ఎలా ఉన్నాను? కుశల ప్రశ్నలు కాదు, మన త్రెనైని అయిపోతుంది కదా. అవునండి, చాలా బాధాకరంగా ఉంది ఈ ట్రావెలింగ్లో. ఇన్ని సంవత్సరాలు కలిసి పనిచేసి చాలా చాలా బాధాకరంగా ఉంది. మీ క్యారెక్టర్, మీ హస్బెండ్ క్యారెక్టర్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఏ సీరియల్లోనూ నా మైండ్లో ఒక థాట్ ఉండేది, అది ఒక ఫ్యామిలీ కావాలి, వైఫ్ క్యారెక్టర్ దొరకదు అనేసి ఒకటి ఉండేది. అది నేనంటే నా అదృష్టం దగ్గర 39లో మీరు నా వైఫ్ క్యారెక్టర్, అది నా పూర్వజన్మ సుకృతం. కానీ ఇంకోటి ఏంటంటే బాధాకరంగా మా సీరియల్ తొందరగా అర్ధాంతరంగా ఆగిపోతుందని ఒక బాధ. ఒకటి నా వల్ల తెలిసి తెలియక ఏదన్నా తప్పు జరిగింటే క్షమించండి, మన టీం తరఫు నుంచి నేను కోరుకుంటున్నాను. తెలిసి తెలియకుండా ఉంటే తప్పు జరుగుతుంది. ఇది ఏదైనా మాట్లాడడం దాంట్లో నా ఏముంటాయి, ఇప్పుడు షార్ట్లో రోల్ అవుతుంది, నాకు రోల్ అవుతుంది. యాక్చువల్లీ ఈయనకి ఎక్కువ సార్లు షార్ట్లో రోల్ అవుతుంది అనమాట. ఎక్కువ టేకులు తీసుకుంటారు, 3-4 times అలా ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి 1-2 సార్లకి అయిపోతుంది. ఎందుకంటే ఆయనకి కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ కొద్దిగా అప్పుడు ఎక్కువ రోల్ అయ్యి అలా అవుతుంది అనమాట. కానీ మా అందరికి కూడా ఎప్పుడు అబ్బా అన్నట్టు ఎప్పుడూ లేదు. ఎందుకంటే ఈయన మంచి మనస్తత్వానికి మాకు అది మేము సరదాగా తీసుకుని నవ్వేవాళ్ళం తప్ప, మేము అర్థం చేసుకునే వాళ్ళం తప్ప ఈయన ఎప్పుడు కూడా అయ్యా ఏంటి అన్నట్టు ఏ రోజు అనుకున్నాం. చందు దాని నుంచి అందరం మన త్రినేని గురించి ఇక్కడ మనం ఎలా ఉన్నాం ఏంటి అనేది షేర్ చేసుకుంటున్నాం. ఇది లాస్ట్ డే కాబట్టి నీ ఫీలింగ్స్ ఏంటో కూడా అడుగుతున్నాను నేను. లాస్ట్ డే ఎలా ఉంటుంది భావన గారు? చాలా బాధగా ఉంది. అఫ్ కోర్స్ ఆల్ గుడ్ థింగ్స్ మస్ట్ కమ్ టు ఎండ్ ఫర్ సంథింగ్ గ్రేటర్ టు స్టార్ట్. సో నేనైతే డెఫినెట్గా ఐ జెన్యున్లీ విష్ గుడ్ థింగ్స్ టు ఎవ్రీబడి. ఎందుకంటే ఐఎమ్ షూర్ ఎవ్రీబడి విల్ గెట్ గుడ్ ఆఫర్స్ ఆఫ్టర్ దిస్. ఒక మంచి సీరియల్ అయిపోతుందని ఒక సైడ్ బాధగా ఉంది. బట్ అయినా సరే అందరికీ ఇంకా మంచి మంచి ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతుంది. యాజ్ అన్ ఆర్టిస్ట్ అందరికీ వేరే వేరే క్యారెక్టర్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు నాకు వచ్చింది ఈ ఎన్నాళ్ళు విశ్వవిద్యంలో. సో ఐమ్ షూర్ అందరికీ, ఇప్పుడు మామకైనా, మీకైనా, అనీకైనా, అనుషకైనా, అషికకైనా అందరికీ ఐమ్ షూర్ ఎవ్రీబడి విల్ గెట్ బెటర్ ఆఫర్, ఇంకా బెటర్ రోల్స్ దొరుకుతుంది. అండ్ ఐ జెన్యున్లీ విష్ ఆల్ ది బెస్ట్ ఎవ్రీబడి. అండ్ వీక్షకులందరికీ ఒక మాట చెప్పాలంటే రియలీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి. ఎందుకంటే మీరందరూ సీరియల్ చూస్తున్నారు కాబట్టి ఈ సీరియల్ ఇంత క్లిక్ అయింది, మనకి ఇంత పాపులారిటీ వచ్చింది, మనకి ఇంత నేమ్ వచ్చింది, ఫేమ్ వచ్చింది. సో హానెస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. లోడ్స్ ఆఫ్ లవ్ టు యూ.
అండ్ ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే మా చందుది కొత్త సీరియల్ స్టార్ట్ అయింది. ఈ మంత్ 27th నుంచి 2:30కి టెలికాస్ట్ అవుతుంది. 12:30 సీరియల్ నేమ్ మీకు తెలుసు కదా, మన చందు నోట్ నుంచి ఇందాము. ఎన్నాళ్ళు వేచిన హృదయం అని. నేను భావన గారు కూడా ఒక త్వరలోనే ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాము. సో ఆ వెబ్ సిరీస్ కంటెంట్ ఇప్పుడే చెప్తే యూట్యూబ్లో లీక్ అయినట్టు ఉంటుంది. సో నేను చెప్పాను. సో ఆ కంటెంట్ ఏంటో త్వరలోనే ఆ వెబ్ చందు లీగ్ యూట్యూబ్ ఛానల్లో పెడతాను. మధ్యలో షార్ట్కి పిలిచారు, వెళ్ళొచ్చారు అనమాట. మొత్తానికి మా సీరియల్ ఇలా సరదాగా సాగి అసలు ప్రతిదీ కూడా సరదాగా షేర్ చేసుకుంటాం. లంచ్ కూడా కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటాం. జోక్స్ అపార్ట్ ఏమవుతుంది, జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఆడియన్స్కి ఒక మాట చెప్తాను. మనం సరదాగా లాట్ ఆఫ్ కీప్ మేకింగ్ లాట్ ఆఫ్ జోక్స్. ఎందుకంటే భావన గారి మీద నేను జనరల్గా ఐ డూ కీప్ మేకింగ్ లాట్ ఆఫ్ జోక్స్. ఎందుకంటే ఇట్ ఇస్ జస్ట్ లాట్ ఆఫ్ ఫన్. అండ్ దయచేసి ఎవరు అది సీరియస్గా తీసుకోవద్దండి. బికాస్ ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ అ కూల్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అరౌండ్ అస్. సో అది చాలా ఐ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఐ థింక్ ఐ మిస్ ఎవ్రీబడి ఇన్ ద సీరియల్. ఒకరు ఇద్దరు కాదు, అందరినీ చాలా మిస్ చేసుకుంటాను. అండ్ ఎస్పెషలీ కోర్స్ మమ్మీ నిన్నే మెయిన్. ఎందుకంటే ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ మనం యాక్చువల్లీ మన ఈ తెలుగు సీరియల్ ఆల్మోస్ట్ 4 కన్నడ ఆర్టిస్టే ఉన్నాం మనము. అండ్ నిజంగా తెలుగు ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పాలా. ఎందుకంటే మనలాంటి కన్నడ ఆర్టిస్ట్ని ఇక్కడ ఒక ఛాన్స్ ఇచ్చారు. సో ఈ సీరియల్ ఇంత పాపులర్ చేశారు. సో ఆడియన్స్ నిజంగా థ్యాంక్స్ చెప్పాలా మనకి ఇలాంటి ఛాన్స్ ఇచ్చినందుకు. అండ్ ఐ థింక్ నేను, మమ్మీ, అషిక, అనిల్, మన నలుగురు ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ వచ్చి ఇక్కడ పని చేస్తున్నాం. అబ్సల్యూట్లీ ఎంజాయింగ్ అ వర్క్. సో చాలా థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద ఆడియన్స్ ఫర్ గివింగ్ అస్ సో మచ్ ఆఫ్ లవ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ అ ఛాన్స్ టు షోకేస్ అ టాలెంట్ అండ్ టు ఎంటర్టైన్ యూ గైస్. మళ్ళీ మేము ముంగడ చాలా తొందరగా వస్తున్నాము వాళ్ళందరూ ఎంటర్టైన్ చేయడానికి కోసం. 27th జీ తెలుగు 2:30కి. అందరూ ఇప్పుడు త్రినేనిలో మా చందుని ఎలా ఆదరించారో అందులో కూడా అలాగే బాగా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. నాకు కూడా ఉంది. మన తెలుగు ఆడియన్స్ మీద చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఇన్ఫాక్ట్ త్రినేనికి ఇంత సపోర్ట్ ఇచ్చారు. సో ఫర్ ద న్యూ సీరియల్ ఆల్సో దే విల్ గివ్ అ లాట్ ఆఫ్ సపోర్ట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్. అలాగే 2:30కి ఇలాగే త్రినేనికి ఎలా మంచి హిట్ ఇచ్చారో 2:30 సీరియల్ కూడా మంచి హిట్ ఇచ్చి మంచి రేటింగ్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ చందు. బాయ్. నన్ను షార్ట్కి పిలుస్తున్నారు. మీ కోడలికి కూడా తీర్థం పోయి పెద్దదినా? మీ కోడలకు కూడా తీర్థం పోయి పెద్దదినా? ఎంత అంటున్నారు పెద్దమ్మ వచ్చినట్టు? నైని అంది. గత జన్మలో అమ్మగారు, ఈ జన్మలో నా కూతురే. విశాల్ తీర్థం తీసుకోవడం అయిపోయింది కదా, అందరూ షాక్ అవ్వాలి. తిలోత్తమ నా ప్రాణం తీసుకోవడం కూడా అవుతుంది. అలా షేక్ అవుతుంది, అలా గొంతు పడుతుంది. వదినా కింద పడ్డది. వదినా వద్దు రాదు, అలా స్ట్రగుల్ అవుతున్నామే. విశాల్ అన్నాడు, ఏమైందమ్మా? విక్రాంత్ అన్నాడు, అమ్మ ప్రాణం తీసుకోవడానికి సిద్ధమైంది పెద్దమ్మ. అంటే ఆ తీర్థంలో ఏమైనా కలిపిందా? బామ్మ అదే తీర్థం మనం తాగాం కదమ్మా. నైని అత్తయ్య అంతరార్థమయ్యే క్షణం వచ్చేసింది. ఇప్పుడే ఎంచుకుంటా. మన నైని త్రినేత్రి వచ్చేసిందో చెప్పండి. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. అందరికన్నా ఎక్కువ బాధపడుతున్నది భావన గారు కదా. భావన గారు అవును, అందరినీ మిస్ అయిపోతున్నాను. ఇలా ఈ రోజు మనం సరదా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ సరదాగా అందరం కలిసి లంచ్ చేసుకుంటూ సరదాగా మేము షూట్లో పావనమూర్తి గారు ఒకసారి 2 సార్లు అలా డబల్ టైం డైలాగ్ చెప్పినాం. మేమందరం ఫన్నీగా చాలా జోష్గా ఉంటాం. అందరం అసలు ఎంత ఫన్ చేసుకుంటాం అంటే అదంతా మిస్ అయిపోతున్నాను. నువ్వు అంటే ఇలాంటి మంచి టీం దొరకడం చాలా అదృష్టం. ఐ థింక్ 5 years ఇలా వెళ్ళిపోయింది, తెలియలేదు. రియలీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్. ఇంత మంచి టీం దొరికినందుకు, మీరు అంత సపోర్ట్ చేసి నేను ఒక పెద్ద హిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాధ చాలా ఉంది, బరువుగా ఉంది. కానీ లైఫ్ గోస్ ఆన్, లైఫ్ మూవ్స్ ఆన్. అందరూ అంటే ఇంకా కంటిన్యూ చేయాలి, వేరే ప్రాజెక్ట్స్లో ఇంకా కలుద్దాం అలా ఒక ఆశతో ఇంకా వెళ్ళిపోవడం. ఎక్కడికి వెళ్తాం, అందరూ ఇక్కడిక్కడే కదా ఉంటామని.
ఫైనల్గా మన సీరియల్ అయిపోయింది త్రినేని. మన టిల్లుతో గాయత్రి పాపతో కూడా మాట్లాడిద్దాము. గాయత్రి హాయ్ చెప్పు. హాయ్ 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 హాయ్. మెరకన్నా దురందరా. మొన్న ఒక రోజు భలే చెప్పింది దురందర అని చెప్పింది. నా నామేంటి, నా పేరేంటి, దురందర నేర్పిస్తే దురందర దురందర. సరే తిల్లు ఏంటి చెప్పు. నాకైతే సో సాడ్. నీ అభిప్రాయం ఏంటో చెప్పు. నేను ఓన్లీ 6 months చేశాను, 7 months, బట్ చాలా మంచి టీమ్ ఇది. ఐమ్ గోనా మిస్ ఎవ్రీబడి. ఐ డోంట్ థింక్ ఐ హ్యాడ్ టీయర్స్ ఇన్ మై ఐస్ అండ్ ఎనీ ఆఫ్ మై ప్రాజెక్ట్స్ ఆర్ ఎండెడ్, బట్ దిస్ ఈస్ అ వెరీ ఎమోషనల్ మూమెంట్. I'm feeling very bad that Trineni is ending. We'll see you again. చాలా మిస్ అవుతున్నాము. అది తనకి కూడా బాధగా ఉంది. ఇంత షార్ట్ టైంలో తను మిస్ అవుతాం. తనకి బాధేస్తుందంటే ఈ 6 monthsకే తనకి బాధేస్తుందంటే మాకు 5 years జర్నీ చాలా చాలా బాధేస్తుంది. మన విక్రాంత్కి రెండో భార్య కాదు, రెండో సుమ్మి. అంటే మన సత్య గురించి ఇందాక చెప్పుకున్నాం కదా, ఎంత బాగా అంత కనెక్ట్ అయ్యాక మళ్ళీ సుమ్మి గురించి ఇలా విక్రాంత్ చెప్పాడు కదా, అది మాకు కూడా చాలా తొందరగా కనెక్ట్ అయ్యి ఆడియన్స్ మన ప్రేక్షకులు త్రినేని ప్రేక్షకులకు కూడా చాలా బాగా దగ్గరగా కనెక్ట్ అయ్యావు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. నీకు ఎన్నోసార్లు చెప్పాను, గుర్తుందా? చెప్పారు. ఇప్పుడు మన టీం అందరం విడిపోతున్నందుకు కొంచెం కాదు, చాలా బాధ అనిపిస్తుంది. నిజంగా చాలా కనెక్ట్ అయ్యాం మేమంతా కలిసి. నేను వచ్చిన వెంటనే ఒక 1 monthలోనే వీళ్ళందరికీ చాలా క్లోజ్ అయిపోయాను. చాలా బాగా అంటే ఏదైనా యాక్టింగ్ నేర్చుకోవడం కానీ అన్నీ బాగా చేసేవాళ్ళమి. చాలా హ్యాపీగా అనిపించింది. చాలా బాగా వర్క్ చేశాను, అందరితో బాగా కలిసిపోయాను, చాలా ఫ్రెండ్లీ అయిపోయాం, లైక్ ఫ్యామిలీ మెంబర్స్ లాగా. ఇలాంటి టీం నేను ఎక్కడ చూడలేదు, ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్. చాలా బాగుంది, త్వరగా కనెక్ట్ అయ్యాం కూడా. అంత బాగా అసలు క్యారెక్టర్ పరంగా కానీ బయట పర్సనల్గా కానీ మాకు చాలా కనెక్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. అందరినీ మిస్ అవుతున్నాను, నిజంగా చాలా మిస్ అవుతాను నేను అందరినీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్ బాయ్. అదనమాట తను ఇంత బాధపడుతుంది.